ఏంది బ్లాక్ కాఫీ ముసుగులో డ్రగ్స్ దందా అట. క్వాక్ ఎరీనా పబ్లో ఈగల్ మెరుపు దాడి చేసిందట. బ్లాక్ కాఫీ అని ఇచ్చి దాంట్లో డ్రగ్స్ కల్పిస్తున్నారట. అంటే ఆడ కోడ్ ఏంటంటే బ్లాక్ కాఫీ అనగానే అది డ్రగ్స్ అన్నట్టుగా. 64 మందికి పరీక్షలు చేసిరట. ఏడా ఇది హైదరాబాద్లో. ఏపీ ఐఏఎస్ అధికారిని కొడుకు సహా 7గురికి పాజిటివ్ వచ్చిందట. ఐఏఎస్ ఆఫీసర్ అట ఆంధ్రప్రదేశ్లో ఒక ఆమె లేడీ, ఆయన కొడుకు కూడా ఉన్నాడటంలో. 7గురికి పాజిటివ్ వచ్చిందట 64 మందికి చేస్తే. భాగ్యనగరంలో డ్రగ్స్ భూతం మరోసారి పడగ విప్పింది. కొండాపూర్ పరిధిలోని క్వాక్ ఎరీనా పబ్లో గురువారం అర్ధరాత్రి బ్లాక్ కాఫీ పేరుతో సాగుతున్న మాదక ద్రవ్యాల దందాను పోలీసులు రట్టు చేశారు. ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ నార్కోటిక్స్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఏపీకి చెందిన మహిళా ఐఏఎస్ అధికారి కొడుకు సహా 8 మంది పట్టుబడ్డారు. అంతర్జాతీయ డీజే నిర్వాహకుడు నోన్ కిసెనాతి అటే అని పేరు ఏందో ఈ పార్టీకి ప్రధాన ఆకర్షణట. బ్లాక్ కాఫీ డీజే పార్టీ అంటూ పబ్ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సెలబ్రిటీలతో పాటు పలువురి పబ్కి వచ్చారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు 6 బృందాలుగా విడిపోయి ఈ పబ్ మీద మెరుపు దాడి చేశారు. పార్టీలో అనుమానాస్పద ప్రవర్తనతో ఉన్న 64 మందికి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించి శుక్రవారం ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించగా 7గురు డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. తొలుత జరిపిన పరీక్షల్లో 5గురు గాంజా, 3 MDMA వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాస్తవానికి వీరంతా బయట గాంజా, ఇతర మత్తు మందులు తీసుకొని పబ్కు వచ్చారని భావిస్తున్నారు. గురువారం డ్రై డే కావడంతో, అంటే మద్యం అమ్మకాలు లేని రోజు కావడంతో రాత్రి 10 గంటల తర్వాత మద్యం అనుమతించారు. దీంతో చాలా మంది ఇటు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా బయట డ్రగ్స్ తీసుకొని పబ్కు వచ్చారా లేక పబ్లోనే సరఫరా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ, స్పెయిన్కు చెందిన ఆర్టిస్ట్ అలెగ్జాండర్, క్విక్ ఎరీనా డీజే కేవీ తదితరులకు నెగిటివ్ వచ్చిందట. పాజిటివ్ వచ్చింది ఎవరెవరికి? మోనిష్ ఉమేష్ అనే ఒక వ్యాపారికి, పృథ్వీరాజ్ అనే కాంట్రాక్టర్కి, అభిషేక్ శర్మ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, రిషబ్ శ్రీవాస్తవ అనే వ్యాపారవేత్తకి, హరీష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, రిత్విక్ ఉబెర్ అనలిస్ట్ అట, రితేష్ మొబైల్ షాప్, జ్యోతిరాదిత్య ఉన్నారట. రిత్విక్ అనే యువకుడికి తొలుత పాజిటివ్ వచ్చినా తదుపరి పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందట. అతడు డిప్రెషన్ కోసం వాడుతున్న మందుల వల్లనే అలా వచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే కౌన్సిలింగ్ నిర్వహించారు. వారిపై కేసు నమోదు చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఇది కథ. మరి దీని తర్వాత ఏమైందంటే ఈయన్నే అయిపోతుంది ఆ కేసు. దాని చుట్టే తిరుగుతా 10 మంది చుట్టే. మరి ఎవడు సప్లై చేసిండు, ఎవడు ఏంటంటే దాన్ని పట్టుకోరిగా. వాడు ఎవరికి సప్లై చేసిన అంతకుముందు తర్వాత ఏంది దాన్ని ఆ లైన్ ఆ తీగను లాగితే మొత్తం దీన్ని ఏమన్నా ఈ డ్రగ్స్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. కానీ అది చేయరు. అది